తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సస్పెన్స్ వీడడం లేదు. హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై అందరి దృష్టి ఉంది. బీసీ రిజర్వేషన్లపై నిన్న సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ కూడా విచారణ జరపనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:15 గంటలకు జరగనున్నాయి. నిన్న బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వాడివేడిగా జరిగాయి. బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు వేసింది. గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉంది? బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఎలా నిర్వహించారు? కమిషన్ రిపోర్ట్ను పబ్లిష్ చేశారా? ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని అమలు చేశారా అంటూ ప్రశ్నలు వేసింది. అలాగే ప్రజల అభ్యంతరాలు తీసుకున్నారని కూడా అడిగింది. ప్రజల నుంచి వివరాలు సేకరించిన తర్వాత అభ్యంతరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని వాదించారు ప్రభుత్వం తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వి. పిటిషనర్ల తరపు లాయర్ల వాదనలు ట్రిపుల్ టెస్ట్ చుట్టూనే జరిగాయి. రిజర్వేషన్ల పెంపుపై ట్రిపుల్ టెస్ట్ను అనుసరించలేదన్నారు పిటిషనర్లు. ఎంపెరికల్ డేటా కూడా సమగ్రంగా లేదని, ట్రిపుల్ టెస్ట్ను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవని వాదించారు. తాము ఎన్నికలు ఆపాలని కోరుకోవడం లేదని, 50% రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. గవర్నర్ దగ్గరకు బిల్లు వచ్చినప్పుడు 4 రోజుల్లో యాక్షన్ తీసుకోవాలని, లేదంటే 3 నెలల్లోపు కేబినెట్ ముందుకు పంపాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. కేబినెట్ నుంచి గవర్నర్ దగ్గరకు బిల్లు వెళ్తే దాన్ని గవర్నర్ ఆమోదించాలన్నారు. కానీ ఇక్కడ బిల్లు మొదటి దశలోనే ఉందని, ప్రక్రియ పూర్తి కాకుండానే జీవో నెంబర్ 9 తీసుకొచ్చారని కోర్టుకు వివరించారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వాలని కోరడం సరికాదన్నారు ప్రభుత్వ తరపు వాదనను వినిపించిన లాయర్ అభిషేక్ మను సింఘ్వి. అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచారని వివరించారు. బిల్లు గవర్నర్కు పంపి 6 నెలలు అవుతున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జీవోకు మూలమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేయడం కుదరదన్నారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబర్ 9పై నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వం తరపు పూర్తిస్థాయి వాదనలు సమర్పిస్తామని సింఘ్వి కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తదుపరి విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇవాళ విచారణ అనంతరం బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక వ్యతిరేకంగా తీర్పిస్తుందా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.